తెలంగాణలో టూరిజాన్ని అభివృద్ధి చేస్తామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి జూపల్లి కృష్ణారావు తెలిపారు. ఖమ్మం జిల్లా నేలకొండపల్లిలో పర్యటించి బౌద్ధ స్తూపాన్ని సందర్శించారు. పాలేరు రిజర్వాయర్ భక్త రామదాసు బౌద్ధ స్తూపాన్ని అభివృద్ధి చేస్తే టూరిజం అభివృద్ధి చెందుతుందని వారు అభిప్రాయపడ్డారు. టూరిజం అభివృద్ధి కోసం ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారుల్ని మంత్రులు ఆదేశించారు. రాజ్యాన్ని ధిక్కరించి రాములూరికి గుడిగట్టిన ఈనాటి ఈ కార్యక్రమం టూరిజం శాఖ మార్చిలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి టూరిస్ట్ స్థలాలను పర్యాటక స్థలాలను పెద్ద ఎత్తున ప్రాచుర్యంలో తీసుకొని వచ్చి తెలంగాణ రాష్ట్రాన్ని ప్రపంచ పట్టణంలో ఉంచడం కోసం చేస్తున్న కార్యక్రమంలో భాగంగానే ఈరోజు రాకుంటుంది. సో ఇది చాలా చారిత్రాత్మకమైన కట్టడం సౌత్ ఏషియాలోనే బిగ్గెస్ట్. అటువంటిది నేలకొండపల్లిలో ఉండటం మన కష్టం. దీన్ని ప్రాచుర్యంలో తీసుకొచ్చి ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి బుద్ధిస్టులు మనం ఇక్కడ రప్పించగలిగితే డెఫినెట్గా ఇది బాగా అభివృద్ధి చెందుతే కాకుండా మన ప్రాంతం కూడా ప్రపంచ పట్టణంలో పెద్ద ఎత్తున కనిపిస్తుంది. ఇది ఈ పెద్ద స్తూపం ఏదైతే ఉందో నాకు తెలిసి దేశంలోనే 1, 2, 3లో భారతదేశంలోనే ఇది 1, 2, 3 స్థానంలో ఉంటుంది. దీని ప్రాముఖ్యత అంత గొప్పది. ఇది సుమారు 8 ఎకరాల పైకీలకు విస్తీర్ణంలో ఉంది. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు కొంత దీని మీద ఫోకస్ చేసి దీన్ని ఈ రకంగా నిలబెట్టిందంటే